వీసీకే విముక్త చరిత్ర పార్టీ యూత్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంబాల అనిల్ కుమార్ డిమాండ్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో డిగ్రీ కాలేజ్ పక్కన ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ భవానీ మేడం ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్న వీసీకే రాష్ట్ర యూత్ అధ్యక్షుడు అనిల్ కుమార్ జిల్లా కలెక్టర్ కి మెసేజ్ ను ఫార్వర్డ్ చేయడం జరిగింది. మరియు అదేవిధంగా జిల్లాలో ఉన్న అధికారులందరికీ ఎస్సీ హాస్టల్లో డీడీ తక్షణమే స్పందించాలని కలెక్టర్ తక్షణమే స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజలందరికీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఉద్యమ జైభీములు తెలియజేస్తూ ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన సంఘటన ఈరోజు చాలా బాధాకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎస్సీ హాస్టల్ స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్లో జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఈరోజు ఉదయాన్నే 8 గంటలకు నాకు హాస్టల్లో ఉన్నటువంటి బాలిక నాకు ఒక చాలా బాధాకరమైనటువంటి సంఘటన జరిగిన వీడియోను షేర్ చేయడం జరిగింది. అందులో ఉన్న విద్యార్థులు బాధపడుకుంటూ మా పరిస్థితులు హాస్టల్లో ఇలా ఉన్నాయని చెప్పి ఆ వీడియోను పంపిన సందర్భం మీ అందరూ చూశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్సీ హాస్టల్ స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్లో భవానీ వార్డెన్ చాలా కిరాతకంగా ఆ హాస్టల్లో చదువుతున్నటువంటి డిగ్రీ బాలికను ఇష్టానుసారంగా దాడి చేసి గాయపరచడం చాలా బాధాకరం. ఏది ఏమైనా విద్యార్థి తప్పు చేస్తే తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, తల్లిదండ్రులకు తెలియజేయాలి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేయాలి. కానీ చట్టాన్ని ఆమె చేతిలోకి తీసుకొని డిగ్రీ చదువుతున్న బాలికను చాలా దారుణంగా కొట్టి గాయపరిచి ఇబ్బంది పెట్టడాన్ని వీసీకే విద్యార్థి విభాగంగా, వీసీకే యూత్ విభాగంగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థిని గాయపరిచినటువంటి వార్డెన్ను తక్షణమే శాశ్వతంగా విధుల్లో నుంచి తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి అధికారులను మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ తక్షణమే స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నా. జిల్లాలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల అధికారి తక్షణమే స్పందించాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఉన్నా. ఏది ఏమైనా చట్టాన్ని వార్డెన్ ఆమె చేతిలోకి తీసుకొని విచక్షరహితంగా చితక కొట్టడం చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఉదయం లేవగానే నా దృష్టికి వచ్చినటువంటి ఆ వీడియో నన్ను చాలా బాధకు గురి చేసింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విద్యార్థులకు ఇచ్చినటువంటి హక్కును హాస్టళ్లలో కాలరాస్తున్నటువంటి ఇలాంటి వార్డన్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ని మేము కోరుతూ ఉన్నాం. జిల్లాలో ఉన్నటువంటి అధికారులు వెంటనే స్పందించి శాశ్వతంగా భవానీ వార్డెన్ను విధిలో నుంచి తొలగించి ఆమె పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారిని, జిల్లాలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల అధికారిని, జిల్లాలో ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారిని కోరుతూ ఉన్నాం. వెంటనే వార్డెన్ను సస్పెండ్ చేసి విద్యార్థికి న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను వీసీకే యూత్ విభాగం తరపున అధికారులను కోరుతూ ఉన్నా.